తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు విజయమ్మ జగన్మోహన్ రెడ్డిని లెఫ్ట్ అండ్ రైట్ తీసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి కేసుల వ్యవహారంలో ఈరోజు విజయమ్మ అంతే సీరియస్ అవుతా ఉన్నారు. ఎప్పుడు కూడా బయటపడి మాట్లాడని విజయమ్మ దాదాపు 10 ఏళ్ళుగా పైనే అవుతోంది. 10 ఏళ్ళుగా ఎక్కడా కూడా తన కుటుంబ విషయాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ రాజకీయాలు మాట్లాడుండొచ్చు కానీ బట్ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డితో విభేదాలు కానీ షర్మిలకు అండ్ దెన్ జగన్కు మధ్య విభేదాల విషయంలో కానీ విజయమ్మ ఇప్పటిదాకా ఎక్కడా కూడా నోరు విప్పలేదు. అది అందరికీ తెలుసు. అలాంటి విజయమ్మ ఈరోజు ఏకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ జగన్మోహన్ రెడ్డి భారతి మాట్లాడేది తప్పు అని ఆమె ఖండించడం కానీ అసలు దోషులు వాళ్ళిద్దరే అన్నట్టుగా వాళ్ళ వైపు వేలు చూపించే ప్రయత్నం చేయడం కానీ ఇది వైఎస్ఆర్ అభిమానులు నిజంగానే ఆలోచనలో పడేస్తోంది ఈ అంశం. విజయమ్మ ఫస్ట్ టైం ఇలా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని వార్న్ చేసేలాగా మీడియా ముందుకు రావడం అనేది మాత్రం ఎవరు ఊహించని ఒక సంఘటన అని చెప్పుకోవాలి. అసలే పూర్తిగా అటు తల్లిని చెల్లిని దూరం చేసుకుని వాళ్ళ మీద కేసులు దాకా వెళ్ళి ఆస్తి పంపకాల విషయంలో జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక ఊహించని షాకే అని చెప్పుకోవాలి. తన తల్లి వైపు నుంచి ఇన్ని రోజులు సైలెంట్గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు కూడా నాకు 2 కళ్ళు అంటూ చెప్తూ వచ్చిన విజయమ్మ ఈరోజు అలాంటి ఒక షాక్ తనకి ఇస్తుందని జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించరు. సో అలాంటి ఈరోజు ఇక ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని మాత్రం తెగేదాకా లాగుతూ వచ్చారనేది ఆయన సన్నిహితులు చెప్పే మాట. సో చివరి ఎండ్లో ఈరోజు విజయమ్మ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ కావడం అనేది మాత్రం ఆ పార్టీలోనే కాదు ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా నిజంగానే హాట్ టాపిక్ అవుతుంది. విజయమ్మ అంత విగరస్గా మాట్లాడడానికి అంత విగరస్గా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ కావడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. వాటిని గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైనా అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే తన తల్లి ఆ స్థాయిలో తన వార్న్ చేసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒక మెట్టు వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తారనేది అయితే ఇంకో చర్చ. లెట్స్ సీ. మరి మనం చెప్పుకునే పరిణామాలను బట్టి దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఎలా ఉండబోతుంది అనేది. మనకు తెలిసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్న రోజులు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగానో ప్రతిపక్ష నేతగానో ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి చాటు భారీగా మాత్రమే విజయమ్మ ఉంటూ వచ్చేవాళ్ళు. సో అప్పటిదాకా వైఎస్ రాజశేఖర రెడ్డి భారీగా మాత్రమే ఉన్న విజయమ్మ జగన్మోహన్ రెడ్డి రూపంలో బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి అందరికీ తెలుసు. ఆ కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తనను సీఎం చేయట్లేదనే ఒక కారణం కావచ్చు, అదేవిధంగా తన ఓదార్పు చేయనివ్వట్లేదు అనే ఇంకొక కారణం కావచ్చు. ఇలాంటి కారణాలతో ఆ రోజు ఆయన కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయినారు. ఈ క్రమంలోనే ఆయన మీద కేసులు పడ్డాయి. సిబిఐ కానీ ఈడీ కానీ ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది సిబిఐ రూపంలో. ఈ క్రమంలోనే 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారో ఇంకోవైపు తన భర్త చనిపోయిన బాధ, మరోవైపు తన కొడుకు జైలుకి వెళ్ళిన ఇబ్బంది, ఇలాంటి కారణాలతోనే ఫస్ట్ టైం విజయమ్మ గడప దాటి జనం ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా తన కూతురు షర్మిలతో పాటు. మనం చూసినట్లయితే ఆ రోజు అందరికీ గుర్తుంటుంది రాజ్భవన్ ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు రాజ్భవన్ ముందు ఫుట్పాత్ మీద విజయమ్మను షర్మిల అటు కూర్చున్న తీరు వాళ్ళ అంచర్లతో కలిసి అందరినీ కలిసివేసింది కూడా. నిన్నటిదాకా ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి భారీగా ఉన్న విజయమ్మ గవర్నర్ బంగ్లా ముందు ఫుట్పాత్ మీద కూర్చున్న ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇమేజెస్ కానీ ఆ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా నిజంగానే జగన్ అభిమానులే కాదు వైఎస్ఆర్ అభిమానులను కూడా చాలా ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అటు విజయమ్మ చేసిన ప్రచారం కావచ్చు, బైబిల్ పట్టుకుని ఆవిడ తన కొడుకుని జైల్లో పెట్టారు, తన భర్త చనిపోయారు అంటూ కూడా ఆవిడ ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ చేసిన ప్రచారం, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కూడా రాజన్న బిడ్డను అంటూ కూడా షర్మిల చేసిన ప్రచారం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఒక హైప్ తీసుకొచ్చాయి. అప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆ ఉప ఎన్నికలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే ఉండేది. నిజంగానే ఒక సంచలనంగా అవి అయ్యాయి కూడా. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి మళ్ళీ రిజైన్ చేస్తే ఏదైతే కాంగ్రెస్ బయటకు వచ్చిన క్రమంలో హయ్యెస్ట్ మెజారిటీ రికార్డ్ బ్రేక్ చేశారు ఆయన వెంట నడిచిన మేకపాటి లాంటి వాళ్ళు కూడా రికార్డ్ బ్రేక్ చేసిన పరిస్థితి ఉంది. అలా విజయమ్మ పులివెందుల నుంచి కూడా అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అప్పటికీ జగన్ జైల్లోనే ఉన్న కారణాలతో షర్మిల పాదయాత్ర రూపంలో జనాన్ని టచ్ చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో విజయమ్మని పార్టీ గౌరవాధ్యక్షులుగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. అప్పటిదాకా రాజకీయ ఓనమాలు దిద్దిన సందర్భం కూడా విజయమ్మకు లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సూచనతోనే ఆమె గౌరవాధ్యక్షులు కావడం జరిగింది. ఇక ఆమె వెనుకుండి శోభానాగిరెడ్డి లాంటి వాళ్ళు అప్పుడు పార్టీలో సీనియర్ మహిళా నేతగా ఉండేవాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళు. అలాంటి శోభానాగిరెడ్డి వాళ్ళ డైరెక్షన్లోనే విజయమ్మ ఆ రోజు పనిచేస్తూ వచ్చారు. అంతేకాదు ఇక ఫేస్ ఆఫ్ ది పార్టీ అయ్యారు విజయమ్మ. ఆ పీరియడ్లో మాత్రం షర్మిల ఎప్పుడు జనంలోనే ఉండే ప్రయత్నం చేస్తుంటే విజయమ్మ పార్టీ కీలక నిర్ణయాల్లో కూడా ఆవిడ భాగస్వామి ఉంటూ ఉండేది. అటు జైల్లో ఉన్న కొడుకుతోని ఇటు పార్టీ నేతలతోని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒక సుబ్బారెడ్డి కావచ్చు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఒక మైసూరారెడ్డి, ఒక కొనతాల రామకృష్ణ, ఇలాంటి వాళ్ళంతా అప్పుడు పార్టీకి 4 స్తంభాలుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే సాయిరెడ్డి లాంటి వాళ్ళు అప్పుడు జైల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళందరి సారథ్యంలో విజయమ్మ ఆ స్థాయిలో పార్టీని ఎప్పుడు కూడా లైమ్ లైట్లో పెడుతూ ఉండేవాళ్ళు. 14 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి రిటైర్ అయ్యారు.
తన కొడుకు జైలు నుంచి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం జరిగింది బెయిల్ మీద. సో ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకు బయటకు వచ్చారు కాబట్టి పార్టీని ఆయన టేక్ ఓవర్ చేస్తారు, తానికి అవసరం లేదంటూ కూడా విజయమ్మ ప్రకటన కూడా చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆమెను కూడా అలాగే పార్టీలో ఉంచుకున్నారు ఆ సెంటిమెంట్ని కంటిన్యూ చేసే క్రమంలో. 14 ఎన్నికల్లో చాలామంది చెప్తున్నా వినకుండా విజయమ్మని వైజాగ్ ఎంపీగా పోటీ చేయించారు. ఆ రోజు కూటమి కలిసికట్టుగా ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరడం జరిగింది. తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఆ కూటమికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ రోజు బీజేపీకి వెళ్ళింది ఆ టికెట్, వైజాగ్ ఎంపీ టికెట్. హరిబాబు అక్కడ ఎంపీగా పోటీ చేస్తూ ఉంటే ఇటువైపు నుంచి చూస్తే విజయమ్మని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టే ప్రయత్నం చేశారు. బట్ విజయమ్మ ఆ రోజు ఓడిపోవడం జరిగింది. అదొక పెద్ద షాక్ అనుకోవాలి, ఆవిడకి కావచ్చు, వైఎస్ అభిమానులకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు. ఇక కొనతాల రామకృష్ణ లాంటి వాళ్ళని దానికి బాధ్యుని చేస్తే ఆయన తర్వాత రోజుల్లో పార్టీ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయినారు కూడా. ఇక అక్కడి నుంచి చూస్తే ఆమె గౌరవ అధ్యక్షుల పదవి అలాగే కొనసాగుతూ వచ్చింది. పార్టీకి అవసరమైనప్పుడల్లా అటు తెలంగాణలో సైతం ఆమె పర్యటనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కోసం ఓదార్పు యాత్రలు కూడా కంటిన్యూ చేసిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ కీలక నిర్ణయాల్లో పార్టీ క్యాడర్ కోసం నిలబడిన సందర్భాలు ఉన్నాయి. అలా విజయమ్మ పేరుతో ఎన్నో దీక్షలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో నిరసనలు కూడా చేశారు ఆవిడ ఆ వయసులో కూడా, కొడుకు కోసం, కొడుకు పెట్టిన పార్టీ కోసం. దెన్ అక్కడి నుంచి చూస్తే షర్మిల కూడా అంతే యాక్టివ్గా పనిచేశారు. 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భం లాంటి పరిస్థితి ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి పీకే లాంటి వాళ్ళ వ్యూహాలతో ఒకవైపు పాదయాత్ర చేస్తున్నారు, మరోవైపు పార్టీని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక్క ఛాన్స్ లాంటి ఒక నినాదాన్ని కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. అటు విజయమ్మ, షర్మిల పాత్ర కూడా ఆ ఎన్నికల విజయంలో చాలా ఉంది. 151 సీట్లతోని జగన్మోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతో సీఎం కావడం జరిగింది. వన్స్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనలో ఉన్న ఒక చీకటి కోణాలనాలా లేకపోతే ఎవరికి తెలియని కోణాలనాలా ఒక్కొక్కటిగా బయటపడుతూ వచ్చాయి. ముందుగా చెప్పుకోవాల్సిన వివేకానంద రెడ్డి హత్య కేసు విషయమే. ఏదైతే ఎన్నికలకు ముందు ఆ ఇష్యూని కోర్టులు వాడుకోవద్దన్నా, ఈసీ కండిషన్స్ పెట్టినా తనకు అనుకూలంగా ఒక సెంటిమెంట్ అస్త్రంగా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు. ఏదైతే నోటితోని సిబిఐ ఎంక్వైరీ అడిగారో తన బాబాయ్ మర్డర్ కేసు విషయంలో, అదే విషయాన్ని తాను సీఎం అయిన తర్వాత ఆ సిబిఐ కన్సల్టెంట్ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. అందుకే ఆయనతో సునీత డిఫర్ అయితే ఆబ్వియస్లీ ఇక ఆస్తుల పంపకాల వ్యవహారం తెర మీదకి వచ్చింది ఆ తర్వాత రోజు. బట్ వివేకానంద మర్డర్ కేసు విషయంలో జగన్ వ్యవహరించిన విధానం మీద అటు విజయమ్మ, షర్మిల డే 1 నుంచి కూడా అసంతృప్తిగానే ఉంటూ వచ్చారు. ఆస్తుల వివాదం అప్పుడు బయటికి రాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డితో తాను విభేదిస్తున్నాననే ఏకైక కారణంతో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడే తెలుసు అందరికీ ఆస్తుల పంపకాల గురించే వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు అనేది, రాజకీయ కారణాల సంగతి పక్కన పెడితే. బట్ ఆ విషయంలో విజయమ్మ ఎటూ తేల్చుకోలేకపోయారు. ఇక్కడ అటు భారతి చెప్పిందే వేదంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్న తీరుగానే ఆమెను బాధించింది. అందుకే అట్లీస్ట్ ఆవిడ షర్మిలతోనైనా ఉందామనే కారణాలతో షర్మిలకు నిజంగా అన్యాయం జరిగిందనే వాయిస్ వినిపిస్తూ ఆమె ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్టీపీకి షర్మిలకి తెలంగాణలో కొన్ని పర్యటనలు చేశారు, కొన్ని ధర్నాల్లో కూడా మా కూతురుతో కలిసి పాల్గొన్నారు. కానీ అప్పుడు అందరూ కూడా రాజకీయంగానే షర్మిల విభేదించారు, తనకు పదవి రానందుకు పార్టీలో అనుకున్నారు. కానీ బట్ ఆస్తులు గొడవ కారణంగానే ఆ రోజు షర్మిల విభేదిస్తే ఆమెతోని విజయం కూడా జతకలిశారు. ఎందుకంటే తన కూతురికి న్యాయం జరగలేదని ఆమె నమ్మారు కాబట్టి. ఆల్మోస్ట్ ఆవిడ 5 ఏళ్ల పాటు షర్మిలతోనే శైలి అవుతూ వచ్చారు. ఇక ఎప్పుడైతే ఏపీలో ఎన్నికలకు తెరలేకపోతుంది అనుకున్న ఒక 7-8 నెలల ముందు షర్మిల పూర్తి స్థాయిలో తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తామని ఆమె అంచనా వేసుకున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రాలు మాత్రం ఆమె పూర్తి భవిష్యత్తుని మార్చేశాయి, రాజకీయ భవిష్యత్తును. తెలంగాణలో కాంగ్రెస్ని విలీనం చేద్దాం అనుకున్నప్పటికీ అప్పుడు ఆమెను హోల్డ్ చేయడం జరిగింది. తెలంగాణ ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా ఆగిపోయారు. దెన్ అవి ముగిసిన తర్వాత ఏపీలో పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారు ఆవిడకి. సో అప్పుడు ఆ పదవిని తీసుకొని ఆమె ఏపీలో అడుగుపెట్టారు. ఆ డే 1 నుంచి కూడా ఆమె పూర్తి స్థాయిలో తనకు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ గొడవలు వచ్చాయనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సునీత లాంటి వాళ్ళు వచ్చి ఆమెతో కలవడం జరిగింది. వైఎస్ వివేకా కేసు విషయంలో భారతీ లింకులతో సహా తాడేపల్లి లింకులు కూడా షర్మిల కానీ సునీత కానీ బయట పెడుతూ వచ్చారు. సునీత తనను కలిసిన ప్రతిసారి కూడా విజయమ్మ అదే అంశాన్ని మాట్లాడుతూ వచ్చారు. వివేకానంద రెడ్డి హత్య వెనుకున్న కేసులో ఉన్న దోషులు ఎవరో తేలాల్సిందే అంటూ కూడా చాలాసార్లు మాట్లాడారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే తన కొడుకు ఏపీలో సీఎంగా ఉన్నారు, మరోసారి సీఎం హోదాలో ఎన్నికలకు ఫేస్ చేయబోతున్నారు ఆయన. ఇంకోవైపు చూస్తే షర్మిల తన కూతురు కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్గా ఉన్నారు. ఎటూ తేల్చుకోలేని ఒక సందిగ్ధావస్థలో ఆ రోజు విజయం ఉన్నారు. ఆమె అటు కేవీపీ లాంటి వాళ్ళతోని, అదేవిధంగా వైఎస్తోని క్లోజ్ అసోసియేట్స్ ఉన్న నేతలతోని జగన్మోహన్ రెడ్డితో రాయబారం కోసం చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు ఆవిడ. ఎంత ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ససిమేర అనడంతో ఆమె కూడా ఏం చేయలేని పరిస్థితి. ఆ మధ్యలో ఆమె కర్నూలు వెళ్ళొస్తూ అంటే కారు టైర్లు పేలిపోయాయి. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి చేయించారు అని కూడా ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేశారు. బట్ కారణాలు ఏమైనప్పటికీ కూడా విజయమ్మ పూర్తి స్థాయిలో అటు జగన్ని వ్యతిరేకించలేకపోయారు, ఇటు షర్మిలతో పూర్తిగా మద్దతుగా ఉండలేకపోయారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆమె పిల్లలే కాబట్టి. సో ఆల్మోస్ట్ ఒక 3.5 years ఆమె ఒక తల్లి స్థానంలో ఉండి ఎటూ తేల్చుకోలేక పూర్తి స్థాయిలో ఆమె డిఫెన్స్
కేసులో పడ్డారు, చాలాసార్లు మదన పడ్డారు. వైఎస్ సన్నిహితుల దగ్గర కూడా ఆమె వాపోయిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో తన మనవడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆమె లండన్లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఎన్నికలు ఎవరికి మద్దతు ఇవ్వాల్సి వస్తుందా అని భయంతో. అంతకంటే ముందు మనం చూసినట్లయితే పార్టీ తరపు నుంచి వచ్చిన గౌరవాధ్యక్షుల పదవిని కూడా ఆమె వదులుకున్నారు. పార్టీ ప్లీనరీ నిర్వహిస్తూ ఉంటే ఆ వేదిక మీద నుంచే తన గౌరవాధ్యక్షుల పదవికి రిజైన్ చేస్తున్నానంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి బలవంతంగా తన తల్లితో రిజైన్ చేయించారు అనేది. ఇక మొన్నటి ఎన్నికల్లో అటు షర్మిల ప్రచారం, ఇటు కూటమి కలయిక కావచ్చు, ఇక విజయమ్మ లాంటి వాళ్ళు తిట్టుకున్న సందర్భాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టు వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయమ్మ తిరిగి యూఎస్ నుంచి వచ్చినప్పటికీ కూడా, యూకే నుంచి, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చిన అంశం మాత్రం చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతుంది. తల్లి చెల్లిని క్షోభ పెట్టారు కాబట్టి ఇలాంటి సీట్లకు పరిమితమయ్యారని అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తుల వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చింది. ఏకంగా సరస్వతి భూముల విషయంలో, షర్మిలకు రావాల్సిన షేర్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత దూరం వెళ్ళారు, భారతి ఎంత దూరం ఆయన వెళ్ళేలా చేసిందనే అంశం కూడా చర్చ జరిగింది. ఓపెన్ స్టేట్మెంట్స్ అటు షర్మిల కానీ ఇటు విజయమ్మ కానీ ఇక ఏకంగా అది మీడియా ముందుకు కూడా వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కొంతమంది రాయబారం చేయడానికి వెళ్ళినా, ఇటు షర్మిల దగ్గరికి వచ్చినా అంత ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో అయితే లేదు. ఏకంగా గతంలో తన తల్లి పేరుతోనో చెల్లి పేరుతోనో తాను బదలాయించిన షేర్లు అయితే ఉన్నాయో అవి అక్రమ బదలాయింపు అని కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీకి ఎక్కారు. ఏకంగా తన తల్లి మీదే కోర్టుకు ఎక్కిన ఘనత జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా షర్మిల లాంటి వాళ్ళు వాపోతూ వస్తున్నారు. ఇటీవల విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రిజైన్ చేసిన తర్వాత ఆమె కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు బయటకు వచ్చి మీడియా ముందే. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఈ రోజున ఎన్సీఎల్టీకి మరోసారి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఈ క్రమంలోనే విజయమ్మ ఎప్పుడు కూడా ఇప్పటివరకు ఆమె బ్యాలెన్స్ చేస్తూనే వచ్చారు. ఎక్కడ విగ్రెస్గా బయటపడి ఒక మాట అయినా సరే మాట్లాడిన సందర్భం లేదు. అలాంటిది ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో తన ఆధిపత్య ధోరణిని అలాగే కొనసాగించేలాగా జగన్మోహన్ రెడ్డి ఏకంగా కోర్టు మెట్లెక్కే, ఎన్సీఎల్టీ మెట్లెక్కే ప్రయత్నం చేయడం మాత్రం విజయం తీసుకోలేకపోతూ ఉన్నారు. అందుకే ఏకంగా నా కొడుకు చేస్తుంది తప్పే అంటూ కూడా ఈరోజు ఆమె చాలా డేరింగ్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. భారతి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అబద్ధాలు చెప్తున్నారు, అవి అక్రమంగా బదలాయించినవి కాదు, సక్రమంగా బదిలీ చేసిన షేర్లే అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. సో ఏకంగా జగన్ నీ తీరు మార్చుకోకుంటే దానికి ఫలితాలు చూస్తూ ఉన్న విధంగా ఆమె ఈరోజు వార్న్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటిదాకా ఇద్దరిని వార్న్ చేస్తూ వచ్చారు ఆవిడ. ఎవరైనా తగ్గితే ఏదో కొలికి వస్తుంది, దీనికి ఒక సొల్యూషన్ కనిపిస్తుంది అని. చివరికి ఏకంగా జగన్మోహన్ రెడ్డి తన మీదే కేసులు వేసే స్థాయికి వెళ్ళారు కాబట్టి విజయం ఈరోజు దాన్ని అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ పరిణామాలు అయితే మాత్రం విజయమ్మ రాజకీయ భవిష్యత్తునే కాదు, షర్మిల రాజకీయ భవిష్యత్తునే కాదు, ఆ ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తుని ఏ మలుపు తిప్పుతాయనేది మాత్రం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిన ప్రశ్నగా మిగిలింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.